పూజా హెగ్డేకి రాక తెలుగులో ఛాన్స్ వచ్చింది. మరి అదైనా నిలబడుతుందా లేదంటే చేజారిపోతుందా అన్న భయం ఫ్యాన్స్ కి లేకపోలేదు. ఎట్టకేలకి సెట్స్ లోకి అడుగుపెట్టి వీడియో రిలీజ్ చేస్తే గాని నమ్మకం కుదరలేదు. అమ్మయ్య 5 ఏళ్ల తర్వాత తెలుగు సినిమా చేస్తోందంటూ ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్. పూజా హెగ్డే ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాక తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ అమ్మని దూరంగా పెట్టింది. ఇచ్చిన ఆఫర్స్ కూడా లాగేసుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో ముందుగా పూజానే సెలెక్ట్ చేసి చివరికి శ్రీలీలను తీసుకున్నారు. గుంటూరు కారంలో అయితే ఒక స్కెడ్యూల్ కూడా తీసి ఆమెను తప్పించారు. తెలుగులో ఆఫర్స్ మొహం చాటేసిన తమిళ్, హిందీ సినిమాలతో కాలక్షేపం చేసిన పూజ కూలీలో ఐటమ్ సాంగ్ ఛాన్స్ కొట్టేసింది. సినిమా ఫ్లాప్ అయినా పూజ మాత్రం సక్సెస్ అయింది. మోనికాగా పాపులర్ అయింది. బీస్ట్ ఫ్లాప్ అయినా విజయ్ ఆశీస్సులతో మరోసారి జననాయకంలో నటిస్తోంది. ఎట్టకేలకు పూజా హెగ్డే తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో బిజీ అయిపోయాడు. కాంతా, ఆకాశంలో ఒక తార సినిమాలతో పాటు 3వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు వినిపించినా ఉంచుతారో తీసేస్తారో తెలీదు. పూజా సెట్స్ లోకి అడుగుపెట్టిన సందర్భంగా వీడియో రిలీజ్ చేయడంతో ఎట్టకేలకు తెలుగు ఆఫర్ అందుకుంది. చిన్న వీడియోతోనే హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ పండింది. ఫ్రెష్ లుక్ తో కనిపించింది పూజ.